Good evening, Andy. Print and electronic media, all the public citizens of Nosivedu subdivision. సో మనం 2 days నుంచి కంటిన్యూస్గా మనకి న్యూస్ కాలమ్స్ కూడా వస్తుంది డీజిల్ షార్టేజ్ ఉండొచ్చు అని. సో సిచ్యువేషన్ ఇప్పుడు మీకు ఒకసారి బ్రీఫ్ ఇచ్చి పబ్లిక్లో ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ ఉండకుండా ఉండడం కోసం దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ గివింగ్ ద నోట్స్. సో మనం చూసుకుంటే నూజివీడు సబ్ డివిజన్ మొత్తంలో మనకి వీ హ్యావ్ 59 రిటైల్ అవుట్లెట్స్ ఉంది, ఎంఎస్ అండ్ హెచ్ఎస్డి రిటైల్ అవుట్లెట్స్. అందులో బీపీసీఎల్బి 12 ఉన్నాయి, హెచ్పిసిఎల్బి 20, ఐఓసిఎల్ 25 అండ్ నయారా 2 కలిపి మొత్తం 59 అవుట్లెట్స్ ఉంది. ఇందులో సిచ్యువేషన్ ఇప్పుడు మీరు 59లో కూడా చూసుకుంటే 8 మాత్రమే డ్రై అవుట్ సిచ్యువేషన్ ఉంది. సో ఆ 8 డ్రై అవుట్ సిచ్యువేషన్ కూడా మనం సేఫ్ సైడ్ పెట్టుకొని డ్రై అవుట్ డిక్లేర్ చేస్తాము. ఇక్కడ మన పబ్లిక్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రీసెంట్లీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఇస్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. మినిస్టర్ సార్ ఇస్ ఆల్సో గైడింగ్ అస్. కలెక్టర్ మేడం, జేసీ సార్ కంటిన్యూస్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో డివిజన్లో ఆల్ ద తహసీల్దార్స్ అరౌండ్ ఫీల్డ్, సిఎస్డిటీస్ కూడా యాక్టివ్గా ఉన్నారు. సో పబ్లిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ప్యానిక్ బయింగ్ చేయకండి. ఎలాంటిది కూడా మీరు క్యాన్స్ తెచ్చేసుకొని ఎక్స్ట్రా, ఇంతకు ముందు మీరు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంతే ఫ్యూయల్ రీఫిల్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ డీజిల్ ప్రైసెస్ పెరుగుతుంది అని ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి, లేదు డీజిల్ అయిపోతుంది అనే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బై చేసి మీరు ఫుల్ చేయించుకోవడం ఆర్ అదర్వైజ్ అలా రీఫిల్ చేయించుకోవడం చేస్తున్నారు. ఈ పెట్రోల్ ఏదైతే రిటైల్ అవుట్లెట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మనం కామన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అలాంటి ఏది కూడా రీఫిల్లింగ్ చేయడానికి లేదు. రేషనలైజ్ చేసుకొని, ఇప్పుడు మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్ నడుస్తుంది. ఆ సిచ్యువేషన్లో కూడా ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వెహికల్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మనకి చింతలపూడి, లింగపాలెం, చాట్రాయ్, ముసునూరు ఈ మండలన్నింటిలో ఏవైతే రిజిస్టర్డ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా వౌచర్ సిస్టమ్ స్టార్ట్ చేశాము. తహసీల్దార్స్, ఆ రెస్పెక్టివ్ తహసీల్దార్ సిఎస్డిటీతో కోఆర్డినేట్ చేసుకుని అగ్రికల్చర్ ఆఫీస్ ఆ వెహికల్స్ని ఇచ్చారు. సో ఆ వెహికల్ నెంబర్స్కి కూపన్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ అవుట్లెట్ వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో ఎంఎస్ అయినా హెచ్ఎస్డి అయినా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ద సేమ్ గ్రౌండ్స్ ఆక్వాకల్చర్ ఇక్కడ ఎక్కడైతే అవైలబుల్ ఉంది వాళ్ళకి అది ఆగకూడదు, కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కడ షార్టేజ్ రాకుండా చూడాలి. దీస్ ఆర్ ద 2 ప్రైమరీ దిస్ థింగ్. అండ్ థర్డ్ ఈస్ రేషనలైజేషన్. కూడా రేషనలైజ్ చేసుకొని ఏదన్నా ఫ్యూయల్ ఎక్కడ కూడా షార్టేజ్ అవ్వకుండా ప్రయారిటీ బేసిస్లో మనం దాన్ని సర్వ్ చేయాలి. అంబులెన్సెస్, ఏదైనా హాస్పిటల్ జనరేటర్స్కి ఫ్యూయల్, సో అక్కడ వెయిట్కి కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్కడ డిస్రప్ట్ అవ్వకుండా చూస్తాము. ఆన్ ద సేమ్ సైడ్ మీకు సప్లై సైడ్ గురించి కూడా నేను ఇన్పుట్స్ ఇవ్వడానికి ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఈ 3 సేల్స్ మేనేజర్స్తో కూడా మనం కాన్ఫరెన్స్ కాల్లో చెప్పాము. వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ సప్లై సేమ్, ఇంతకుముందు ఎంత 10 KL ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 4 KL ఇస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు సప్లై సేమ్ కంటిన్యూ చేస్తారు. 10% ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు కంపెనీ పుట్టింగ్ ఫార్వర్డ్. సో అవన్నీ కూడా